నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కొనసాగుతున్న వేళ పరిస్థితులు చాలా ఉద్రిక్తకరంగా మారాయి. అమెరికా, ఇజ్రాయెల్ రెండు ఇరాన్పై యుద్ధం స్టార్ట్ చేయడంతో ఇరాన్ కూడా ప్రతిగా అమెరికా మరియు ఇజ్రాయెల్పై దాడులు చేస్తుంది. ఇప్పటికీ 2 వారాలకు పైగా యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇరాన్ తన చుట్టుపక్కల ఖతర్, అబుదాబి, బహ్రాన్ వంటి దేశాల్లో ఉన్న అమెరికన్ ఎయిర్ బేస్లపై దాడి చేస్తుంది. ఇదిలా ఉంటే ఇరాన్ నుంచి మనకు చమురు దిగుమతి ఇంకా కాకపోవడంతో అది ఒక పెద్ద సమస్యగా మారింది. రష్యా నుంచి మనం దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అది కొంచెం ఖర్చుతో కూడుకున్న పనిగా మనకు తెలుసు. ఇప్పటికీ మన ఎల్పిజి గ్యాస్ మీద కేంద్రం ధరలను పెంచింది. ఇక ప్రస్తుతానికి ముడి చమురులపై ధరలు పెంచినప్పటికీ మరికొన్ని రోజుల్లో అది అనివార్యంగా పెంచినప్పటికీ అది మరికొన్ని రోజులు అనివార్యంగా అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల వేళ ఇరాన్కు మేమున్నామంటూ రష్యా చెప్పడంతో ఇప్పుడు యుద్ధం ఇప్పట్లో ఆగేలాగా కనపడటం లేదు. రష్యా ప్రత్యక్షంగా ఇరాన్కు మద్దతు తెలపడాన్ని ఏ రకంగా చూడాలి? యుద్ధం ఇప్పట్లో ఆగడం కష్టమేనా? దీనిలో భారత్ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? ఇవే అంశాల గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది బండారు రామ్మోహన్ గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. ఎన్నలిస్ట్ రాజమౌళి గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా మనం రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం. పాపిరెడ్డి గారు, ప్రస్తుత పరిస్థితులు ఉద్రిక్తకరంగా ఉన్నాయి. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం జరుగుతుంది. ఇప్పటికీ ఆగే పరిస్థితులు కనపడుతుంది. ఇలాంటి సమయంలో ఇరాన్కు మరి సపోర్ట్ చేస్తూ రష్యా మాట్లాడడాన్ని ఎలా చూడాలంటారు ప్రత్యక్షంగా? అసలు ఇది రానున్న రోజుల్లో ఎంతకాలం యుద్ధం జరిగే అవకాశం ఉంది? భారత్కి మీద దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? ప్రధానంగా భారత్ ఎటువంటి స్టెప్ తీసుకోవాలంటారు? ఇప్పుడు లక్ష్మణ్ గారు, ఈ యుద్ధం ఏదైతే ఇప్పుడు ఇరాన్కు అటు వైపు ఉన్న అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నదో, ఈ జరగడంలో ఇది కొత్త కాదు. చాలా రోజుల అంటే చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా ఇది అప్పుడు వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు బాంబింగ్ చేయడము, మిసైల్స్ ప్రయోగించడం, ఏది అణు రియాక్టర్స్ ఇరాన్లో. తర్వాత అమెరికా కూడా శాంక్షన్స్ పెట్టింది, వాళ్ళ ఆయిల్ని ఎవరు పొందొద్దు అని. ఈ చాలా రోజుల నుంచి వెళ్ళి ఈ ఉద్రిక్తతలు నడుస్తున్నాయి, గొడవలు నడుస్తున్నాయి. అయితే ఈ మధ్యన సడన్ గా ఎందుకు వారు జరుగుతున్నది అనేది ఒక పెద్ద సమస్య. అంత తొందరగా వారు ఎందుకు సడన్ గా ఇరాన్ మీద అంటే అమెరికా ఏమో ట్రంప్ పరిస్థితి రోజు రోజు దిగజారుతున్నది అమెరికాలో. కొంత తర్వాత రెండోది ఏంటంటే ఈ చాలా దేశాలు కూడా తన మాట ఎత్తలేవు కాబట్టి ఏదో ఒక విధమైన పెద్ద ఎత్తున క్రైసిస్ క్రియేట్ చేయాలని ఆయన ఇజ్రాయెల్ తో కలిసి ఇరాన్ మీద వారు డిక్లేర్ చేయడం జరిగింది. అయితే ఈ ఇరాన్కు ఈ అంతకుముందు నుంచి కూడా ఒకవైపు రష్యా, ఒకవైపు చైనా, ఇంకా నార్త్ కొరియా, ఇటువంటి కొన్ని దేశాల సపోర్ట్ ఉన్నది వాళ్ళకి. ఎప్పుడు కూడా ఇది ఇరాన్కు ఉన్నది. ఇరాన్ నుంచి మనం ఇరాన్ ఆయిల్ కొనడం లేదు, కానీ చైనా పెద్ద ఎత్తున ఇరాన్ ఆయిల్ కొంటున్నది. అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ యుద్ధం అనేది కేవలం ఇరాన్ ఒకవైపు, అమెరికా, ఇజ్రాయెల్ ఒకవైపు జరుగుతున్నప్పటికీ కూడా ఇరాన్ వ్యూహాత్మక రీత్యా, ఎత్తుగడ రీత్యా ఏం చేసిందంటే ఈ ఏదైతే నా మీద జరుగుతున్న యుద్ధం ఉంటుందో దీని పరిధిని పెంచుతాని ఇరాన్ అనుకుని ఏం చేసిందంటే ఇరాన్కు మన అమెరికాకు అనుకూలంగా మిత్రపక్షంగా ఉన్న ఈ అరబ్ దేశాలు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతారు, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఒమాను, ఇవన్నీ కువైట్, ఇవన్నీ 6 దేశాలు గల్ఫ్ కోఆపరేషన్ కంట్రీస్ అంటారు, జీసీసీ అంటారు. అయితే ఈ 6 దేశాల వాళ్ళ ఇవి అన్ని కూడా ఒక విధంగా అమెరికాకు అనుకూలంగా ఉండే దేశాలు. ఈ దేశాలలో అమెరికా ముఖ్యంగా ఖతార్లో కానీ, యుఏఏలో కానీ, సౌదీలో కానీ అన్ని దేశాలలో కూడా అమెరికన్ ఆర్మీ బేసెస్ ఉన్నాయి, ఎయిర్ బేసెస్ ఉన్నాయి, వాళ్ళ రాడార్స్, ఎక్విప్మెంట్ అన్ని కూడా ఉంటాయి. అవన్నీ కూడా ఏంటంటే ఒకవైపు అటు రష్యా, ఒకవైపు చైనా, ఒకవైపు ఇరాన్ మీద నిఘా పెడుతుంటాయి. అయితే ఇప్పుడు మొన్న జరిగింది ఏంటంటే ఎప్పుడైతే ఇరాన్ మీద వాళ్ళు అమెరికా, అమెరికా ఇజ్రాయెల్ దాడి చేసి వాళ్ళ ఆయుధుల కొమ్మేని పెద్దను చంపేయడం జరిగిందో, చంపిన తర్వాత ఒక్కసారి ఇరాను యుద్ధ పరిధిని పెంచేసి ఈ 6 దేశాల మీద విపరీతమైన అటాక్ చేయడం జరిగింది.
అయితే ఆ చేయడంలో జరిగిన నష్టం ఏంటంటే ఇది ఇప్పుడు ఇక్కడ మనకు ఒక వర్డ్ వినబడుతుంది. ఏదంటే స్టేట్ ఆఫ్ హార్మ్స్ అంట. హార్మ్స్ అంటే ఆ, ఈ దాని పేరు అంటే ఒక ఒక ప్రాంతం నుంచి వెళ్ళి ఈ ఆయిల్ ఉన్న 6 దేశాల యొక్క ఆయిల్ ఇరాన్ పక్క నుంచి వెళ్ళి పోతుంది. అది ఎంత పక్క స్టేట్ అంటే 23 కిలోమీటర్ల అదే సముద్రం ఉంటది. దాన్ని ఇరాన్ ఈజీగా ఆపగలుగుతుంది, దాని ఓడలను కొట్టగలుగుతుంది, ఏమైనా చేయగలుగుతుంది. అయితే ఇప్పుడు ఏం చేసిందంటే ఇరాన్ ఆ సప్లైని ఆపేసింది. స్టేట్ ఆఫ్ హార్మ్స్ తర్వాత ఇప్పుడు ఆ ఈ ఈ మోడల్ అటు మోడల్ ఏది ఆయిల్ తీసుకురావడానికి ఈ ఏవైతే ట్యాంకర్స్ ఉంటాయి ఆయిల్ ట్యాంకర్స్ పోయే అవకాశం లేవు. కాబట్టి దాదాపు ఒక 25% ఆయిల్ సప్లైస్ ప్రపంచంలో ఆగిపోయినాయి. ఆగిపోవడంతో ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. ఈ ఆయిల్ ధర ప్రపంచానికి మంచి సంకేతం కాదు ఒకటి. ఇదేమో జనరల్ గా ప్రపంచ ఉన్న సమస్య. కానీ భారతదేశానికి వచ్చే భారత ఆర్థిక వ్యవస్థ మీద దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఒకవైపు మన ఒక దాదాపు ఈ 6 కోటి మంది మన వర్కర్స్ పనిచేస్తుంటారు. వాళ్ళ జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. వాళ్ళ మీద ఆధారపడి ఉండే ఇక్కడ దాదాపు 1 కోటి వాళ్ళ కుటుంబాలు కూడా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉన్నది. అన్నింటికన్నా ఫారెన్ రిమిటెన్స్ అంటే విదేశీ ఏదైతే మార్గం ఏదో పంపేది ఉన్నదో అవి కూడా పెద్ద ఎత్తున దెబ్బతినే అవకాశం ఉన్నది. తర్వాత ఇప్పుడు ఈ 6 దేశాలు కూడా భారతదేశానికి మంచి మార్కెట్. ఇవన్నీ కూడా కొంత భారతదేశానికి కూడా నష్టమే పరిస్థితి కనబడుతున్నది. అయినప్పటికీ కూడా ఇది ఒక విధంగా ఏంటంటే ఇవాళ రష్యా ఎందుకు ఎంటర్ అయింది అనేది ప్రశ్న. రష్యా ఎప్పుడు నుంచే కూడా అది సపోర్ట్ చేస్తున్నది, ఇరాన్కి సపోర్ట్ చేయడం లేదు కాదని. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా ఎందుకు ముందుకు వచ్చిందంటే ఇప్పుడు అమెరికాలో కానీ అమెరికా మిత్ర దేశాలు కానీ ఆయిల్ సప్లైస్ ఆగిపోతున్నాయి. ఆయిల్ సప్లైస్ ఆగిపోయి ఒకవేళ క్రూడ్ ఆయిల్ రేట్స్ $110 ఫర్ బ్యారెల్ అయితే ఏ ఆర్థిక వ్యవస్థ కూడా ప్రపంచంలో తట్టుకునే పరిస్థితి లేదు. బాగా ధరలు పెరుగుతాయి, పరిశ్రమలు దెబ్బతింటాయి, నిరుద్యోగం పెరుగుతుంది. అయితే ఇప్పుడు ట్రంప్కి వచ్చిన సమస్య ఏంటంటే ట్రంప్కు నవంబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఈ ఇంపాక్ట్ కూడా అమెరికా ఎకానమీ పడుతున్నది. అమెరికాలో కూడా గ్యాసోలిన్ అంటే అక్కడ పెట్రోల్ డీజిల్ గ్యాసోలిన్ అంటారు, అక్కడ కూడా రేట్లు పెరుగుతున్నాయి. ఆ రేట్లు ఎంత పెరిగితే ఇన్ఫ్లేషన్ అంత ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి అది రేపు రాబోయే ఏదైతే 2026 సెనేట్ అమెరికన్ రిప్రజెంటేటివ్స్ లేదా కాంగ్రెస్ అంటారు, దానికి జరిగే ఎన్నికలలో వాళ్ళు ఇప్పటికే ఓడిపోయేటట్టున్నారు, ఇంకా ఎక్కువ ఓడిపోతారు. కాబట్టి అమెరికాలో ప్రజల యొక్క తిరుగుబాటు లేదా వాళ్ళ యొక్క అసంతృప్తి ఎక్కువ ప్రమాదం ఉన్నది. అయితే ట్రంప్ చేసిన ఈ తుంటరి పనులు కానీ తెలివితగ్గ పనులు ఏంటంటే కెనడా నుంచి వెళ్ళి దాదాపు 70% గ్యాస్, 50% వాళ్ళకు ఉన్న డీజిల్ పెట్రోల్ కెనడా నుంచి వెళ్ళి వచ్చేది. కెనడాతో కూడా ఆవిడ పేజీ పెట్టుకొని అక్కడ కూడా అసలు మీ అంతా మేమే కొంటున్నాం, మాతోనే మీరు బతుకుతున్నారని ఆ కెనడా రెచ్చగొట్టి అది మేము మీ ఆయిల్ కూడా పోంటే వాళ్ళు ఏమన్నారంటే మీ ఆయిల్ మేమే సప్లై చేయం, వేరే దేశాలకు అమ్ముకుంటాం చెప్పడం జరిగింది. అంటే అక్కడి నుంచి సప్లైస్ ఆగిపోయే ప్రమాదం ఉన్నది. మిగతా దేశాల నుంచి వెళ్ళి సప్లైస్ వచ్చే అవకాశం లేదు. అమెరికా కూడా బాగా ఎఫెక్ట్ అవుతున్నది. అందరికన్నా ఎక్కువ ఎఫెక్ట్ అయితే యూరోప్ అవుతున్నది. యూరోప్కు రష్యా ఒకటే చెప్పింది, నేను ఇంతకుముందు వాళ్ళు అటో ఇటో గ్యాస్ అమ్మారు. ఇప్పుడు రష్యా ఏం చేస్తున్నది అంటే అమెరికాను ఒకవైపు, యూరోప్ను ఒకవైపు ఒక ఒత్తిడికి బాగా ఒత్తిడి గురి చేసి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలి. ఎందుకంటే యుక్రెయిన్ వారప్పుడు ఈ యూరోప్ కానీ అమెరికా కానీ రష్యన్ ఆర్థిక వ్యవస్థను కానీ రష్యాను కూడా చిన్నాభిన్నం చేసి బాగా ఉక్కిరిబిక్కిరి చేసే పరిస్థితి చేశారు. ఇప్పుడు రష్యా ఏం చేస్తున్నదంటే ఇప్పుడు మేము గ్యాస్ సప్లై యూరోప్ చేయం. మొన్ననే పుటిన్ చెప్పేసింది, మేము మీకు గ్యాస్ రాకపోతే రష్యన్ గ్యాస్ యూరోప్కు రాకపోతే చస్తారు వాళ్ళు, మొత్తం ఆర్థిక వ్యవస్థలు బతికాయి. తర్వాత మేము ఆయిల్ సప్లైస్ కూడా ఆపేస్తాం. ఆయిల్ సప్లైస్ ఆపేస్తే ఏమైతుంది, ఇప్పుడు గల్ఫ్ ఆయిల్ ఆగిపోయింది. ఇప్పుడు రష్యా కూడా రిస్ట్రిక్టెడ్ ఆయిల్ అన్నది అనుకోండి, ప్రపంచంలో నేను కూడా $150 ఫర్ బ్యారెల్ పోయినా కూడా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. కాబట్టి మొత్తం ఒక ప్రపంచం ఒక సున్నితమైన ఒక స్థితిలో ఉన్నది. రెండోది రష్యా ఏం చేస్తున్నదంటే రష్యాకు కూడా ఇందులో వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. ఈ వార్ ఎన్ని రోజులు ఎక్కువ తాగితే అన్ని రోజులు రష్యా ఆయిల్ అమ్ముకోవచ్చు. ఇది మేజర్ వాళ్ళకు ఉన్న అడ్వాంటేజ్. ఎందుకంటే ట్రంప్ కూడా మనకు ఏదో ఉదాహరణగా ఇచ్చిండు, 30 రోజులు మీరు రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకొని మీరు మళ్ళీ దీన్ని రిఫైన్ చేసి యూరోప్కు మిగతా దేశాలకు అమ్మండి అంటే అక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నదంటే ఒకవేళ ఇదే యుద్ధం ఇంకా 3-4 నెలలు జరిగి ఇంకా ప్రొలాంగ్ అయితే ఇది కిందించలేము. ఈ ప్రొలాంగ్ అయితే జరిగే నష్టం ఏంటంటే ఈ ధరలు పెరుగుతాయి, ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం అవుతాయి. అయితే ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ కూడా లాభపడే పరిస్థితి లేదు. ఎందుకంటే
స్టేట్ ఆఫ్ హార్మ్ నుంచి కూడా ఆయిల్ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు ఈ రష్యా కానీ అదర్ యూరోప్ ఓపెక్ కంట్రీ అదర్ అరబ్ కంట్రీస్ నుంచి వెళ్ళి పెట్రోల్ ఎక్కువ తీసుకునే క్రూడ్ ఆయిల్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రష్యా పెద్ద ఎత్తున గెయిన్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న దానికన్నా కూడా ధరలు ఇప్పుడు అంతకుముందు $60-70 కన్నా ఎక్కువ లేకుంటాయి బ్యారెల్కు. ఇప్పుడు అదే $150 ఫర్ బ్యారెల్ అయిందనుకోండి, అమెరికన్ రష్యన్ ఎకానమీ బాగా లాభపడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకున్న ఇంట్రెస్ట్ వాళ్ళకున్న ఈ యుద్ధం కంటిన్యూ కావాలి. ఒక దిక్కు అమెరికా బాగా ఆర్థికంగా దెబ్బతినాలి, యూరోప్ దెబ్బతినాలి, మా శత్రువులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా బలహీన పడాలి, నేను ఆర్థికంగా కూడా లాభపడాలని దానికి ఉద్దేశం ఉంటుంది. కాబట్టి ఏదో విధంగా ఇప్పటికే వాళ్ళు సాయం చేస్తున్నారు, మిసైల్స్ ఇస్తున్నారు, డ్రోన్స్ ఇస్తున్నారు, ఆర్మ్స్ సప్లై చేస్తున్నారు, ఇప్పుడు ఇంకా ఎక్కువ చేస్తారు. ఇంకొక వైపు చైనా కూడా ఏమైతుందంటే చైనాకు అన్ని విధాలుగా నష్టం అవుతుంది. చైనా పెద్ద ఎత్తున ఇరాన్ ఆయిల్ కొనేది, అది ఇప్పుడు ఆగిపోయింది. దాంతో వాళ్ళకు ప్రాబ్లం అవుతున్నది. తర్వాత రెండోది ఏంటంటే ఈ గల్ఫ్ కంట్రీస్ తోని కూడా దానికి బాగా సంబంధాలు ఉంటాయి, ఆర్థిక సంబంధాలు అవి కూడా దెబ్బతింటున్నాయి. కాబట్టి చైనా కూడా ప్రాబ్లం ఉన్నది. కాబట్టి ఒకవేళ చైనా, అమెరికా, రష్యా ఈ మిగతా దేశాలు పెద్ద ఎత్తున ఇరాన్ కు ఆర్మ్స్ సప్లై చేస్తే మాత్రం యుద్ధం చాలా రోజులు జరుగుతుంది. ఓడిపోతారా గెలుస్తారా ఎవరు ఏమైతే అనేది తర్వాత అల్టిమేట్ గా డిసైడ్ అవుతుంది. కానీ ఈ జరుగుతున్న ఈ పరిణామాలను చూస్తే మాత్రం అటు గల్ఫ్ కంట్రీస్ ఇంకొకటి ఏమైతుందంటే ఈ డ్రోన్స్ మిసైల్స్ అటాక్స్ తోని గల్ఫ్ కంట్రీస్ లో ఇప్పుడు అక్కడ నీళ్లు దొరికాయి, డ్రింకింగ్ వాటర్ షార్టేజ్ ఎక్కువ ఉంటుంది. ఆ నీళ్ళ కోసం ఏం చేస్తారంటే సముద్రంలో డీసాలినేషన్ అంటే ఈ పెద్ద ఎత్తున మిషన్ పెట్టి యంత్రాలు పెట్టి ఆ ఉప్పును తొలగించి స్వీట్ వాటర్ తయారు చేస్తారు. ఈ ఇరాన్ వాళ్ళు పెద్ద ఎత్తున వాటిని అటాక్ చేశారట. చాలా దేశాలలో ఈ డీసాలినేషన్ చేసే మొత్తం మిషనరీ ప్లాంట్స్ అన్ని కూడా దెబ్బతిన్నారంటే ఇప్పుడు వాటర్ షార్టేజ్ వచ్చినట్టుంది. అక్కడ ఫుడ్ ఇప్పటికే షార్టేజ్ అయింది. ఇప్పుడు మొన్న ఏది యుఏఈ వాళ్ళు ఇండియా నుంచి వెళ్ళి 12 ఎయిర్ ప్లేన్స్లలో స్పెషల్గా వాళ్ళు ఫుడ్ తీసుకుపోయారు. అంటే ఒకప్పుడు షిప్లలో పోయే ఫుడ్ ఇప్పుడు ఫ్లైట్స్లో పోతున్నది. అంటే ఒక విధమైన ఒక అనిశ్చిత, ఒక తీవ్రమైన ఆర్థిక ఒక అలజడికి కారణమయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ యుద్ధం కొనసాగితే మాత్రం భారతదేశానికి కూడా చాలా తీరని నష్టం. మనం 7.3% గ్రోత్ రేట్ అనుకున్నది రేపు 6.2 పడిపోయినా కూడా మనం పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రైట్ సార్, నేను మళ్ళీ మాట్లాడుతూ అందుబాటులో ఉండండి. మనతోటి రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది బండారు రామ్మోహన్ గారు కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే సార్. లక్ష్మణ్ గారు నమస్తే, మీకు అట్లాగే పాపిరెడ్డి గారు. రామ్మోహన్ గారు, ఒకటి ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో యుద్ధం అయితే అనివార్యంగా కనబడుతుంది. అన్ని దేశాలు కూడా ఒక్కొక్కటి దానిలో జాయిన్ అవుతున్న పరిస్థితి మనమైతే గమనిస్తున్నప్పుడు రష్యా అయితే ప్రత్యక్షంగా ఇరాన్కి సపోర్ట్ ఇచ్చింది. ఎందుకంటే ఒకరి మీద ఒకరికి ఆధిపత్య ధోరణిగా మనం భావించవచ్చు. ఇది ఓపెన్ సీక్రెటెడ్. దీనిలో ఇండియా సఫర్ను కొంచెం తగ్గించుకోవాలంటే ఏ రకంగా ఉండాలి? అన్ని దేశాలను మిత్రత్వం చేయాలనుకోవడం ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు. ఎందుకంటే మనం రష్యా మనకు నమ్మదగిన మిత్రుడు అయినప్పటికీ కూడా మన దేశ ఎక్కువ మంది ప్రజలు అక్కడ అమెరికాలో ఉంటున్నారు, వాళ్ళు కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి కొన్ని విషయాలు తగ్గి ఉండవచ్చు ఇండియా. ఏదేమైనప్పటికీ ఈ యొక్క చమురు మెయిన్ ప్రధానంగా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ మీద ఎక్కువ పడుతూ ఉంటుంది. భారతదేశంలో అంతర్లీనంగా కూడా ఉపయోగపడుతుంది. ఏమన్నా పాత పద్ధతుల వైపు ఏమన్నా భారతదేశం దృష్టి పెట్టే అవకాశం ఉందా? ఎందుకంటే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని పాత పద్ధతుల్లో ఏ రకంగా రవాణా చేశారో ఆ రకంగా చేయడం ద్వారా కొంతవరకు ఏమైనా డ్యామేజ్ని కంట్రోల్ చేయవచ్చా ఒకవేళ యుద్ధం ప్రొలాంగ్ అయితే? ఏమంటారు మీరు? లక్ష్మణ్ గారు, మీకు బాబురెడ్డి గారికి అలాగే అమ్మని ప్రేక్షకులు నమస్కారం. 2 నిమిషాలు గమనించాలి. ఇప్పటికే మన భారతదేశంలో గ్యాస్ రేట్లు డొమెస్టిక్ ₹60 పెరిగింది, అట్లాగే మన కమర్షియల్ ₹115 పెరిగింది. చూసాం ప్రభావం మొదలైంది. అంటే ప్రపంచమంతా కుగ్రామంగా మారిపోయిన తర్వాత ఎక్కడికక్కడ మనం గిరిగీసుకొని బతకలేదు, అంతా కూడా కలిసిపోయినట్టు. కనుక కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి, కొంత కష్టాలు ఉన్నాయి, కాదంటే యుద్ధం కొనసాగితే మనకు ఇప్పుడంతా వెంటనే వచ్చే నష్టం లేకపోవచ్చు, కానీ వెంటనే రోజు మారుతున్న కొద్దీ అనేక పరిణామాలు జరుగుతాయి. ఇప్పటికే గ్యాస్ మీద ప్రభావం పడ్డది. ఇంకొక 65 రోజుల 65-70 రోజుల వరకు మనకు పెట్రోల్, డీజిల్ కూడా ఉన్నది, మనకు ఉడికం ఉన్నది. కాకపోతే కొన్ని వెసులుబాటు కూడా లభించాయి. చూసాం కదా, చైనాతో పాటు మనకు కొన్ని దేశాలకు వెసులుబాటు ఇస్తున్నారు. అమెరికాతోని కలిసి పనిచేస్తున్న ఆ దేశాలకు తప్పించి చైనాతో పాటు మిగతా అమెరికాతో కలిసి లేకుండా యుద్ధంలో వారికి మద్దతు ఇవ్వని దేశాలన్నిటికీ మేము ఆల్మోస్ట్ తెలుస్తామని చెప్పి ఇరాన్ ప్రకటించింది. దానికి తోడు సరే వాడేవాడు సాంక్షన్స్ ఇవ్వడానికి, కానీ అమెరికా మనల్ని కూడా 1 నెల రోజుల దాకా మనకు సోవియట్ రష్యా తీసుకోవచ్చు కదా అనే మాట అన్నది కనుక దాని నుంచి కూడా మనకు వస్తుంది. కాబట్టి మీరు అన్నట్టు
కొంచెం దూర భారము అవుతుంది. కాకపోతే వాళ్ళు తక్కువ సప్లై చేస్తున్నారు కదా, $65-70 సప్లై చేసేవాళ్ళు ఇప్పుడు 80కి పోవచ్చు. కానీ అయినా సరే మన గల్ఫ్ ఆయిల్ కంటే ఆ రేట్లోనే వచ్చే అవకాశం ఉంటుంది కనుక వెంటనే ఇబ్బంది లేకపోవచ్చు. కానీ మనం వ్యూహరీత్యా మనం అన్ని దేశాలతో సంబంధాలు కొనసాగిస్తున్నాం. ఉదాహరణకు ఇప్పుడు ఇజ్రాయెల్తో మంచి సంబంధాలు ఉన్నాయి, ఇరాన్తో మంచి సంబంధాలు ఉన్నాయి. మన దేశంలో మోడీని తిట్టేవాడు రకరకాలుగా ఉండొచ్చు, కానీ మనం మాత్రం చేస్తున్న పని అటు ఇరాన్ తప్పట్లేదు, ఇటు ఇజ్రాయెల్ తప్పట్లేదు, అమెరికా అంతకంటే కనుక ఈ సమస్య లేదు. ఈ రష్యా దానికి మద్దతు పోయిందంటే కొత్తగా ఏం కాదు. రష్యా మొదటి కూడా ఇరాన్కి మద్దతుగానే ఉంది, అమెరికా వ్యతిరేకంగా ఉంటుంది. కానీ రష్యా కూడా వ్యూహాత్మకంగా అంతకుముందు ఆయుధాలు సప్లై చేసింది. ఇప్పుడు కూడా మన మొదట ఏదైతే ఇరాన్ ఒక కొత్త సుప్రీం లీడర్ నిన్న ప్రకటించారు. వాళ్ళు మొన్నటిదాకా ఆలస్యం చేసి ఏదైతే ఎక్స్పర్ట్స్ కమిటీ ఉందో 88 మంది వాళ్ళు ఎన్నుకున్నారు. మనకు మొదట కమేనీని గుర్తించారు. అంటే సుప్రీం లీడర్ గా ఎన్నికైన కమేనీని అభినందిస్తూ వాళ్ళు గుర్తించారు. చైనా కూడా దానిలో ఉంది. మనం ఏం చేయలేదు, గుర్తించలేదు, గుర్తించకపోవడం లేదు, రెండుగా. అంటే మనకు ఆ రెండు పరిణామాల పట్ల మనం కొంచెం జాగ్రత్త వ్యవహరిస్తున్నాం. ఇప్పుడు ఈ స్థితిలో ఏదైతే పరిణామాలు జరుగుతున్నాయో అందులో మనకు ఖచ్చితంగా ఆర్థికంగా నష్టం. ఇంతకుముందు మన పాపులర్ గారు చెప్పినట్టు అక్కడ గల్ఫ్ దేశాల్లో వాళ్ళ కష్టాలు వాళ్ళే ఉన్నాయి, మన కష్టాలు మనకి ఉన్నాయి. కాకపోతే చైనా అతి పెద్ద దిగుబడిదారు ఇరాన్. కనుక చైనాకు క్లియరెన్స్ వచ్చిన తర్వాత మనకు కూడా వచ్చినట్టు లెక్క. అతి త్వరలో మనకు కూడా హార్మోజ్ సదిలిచ్చి మన ఒకరు క్లియర్ చేస్తారు. కానీ ఆ సందర్భంలో సడమి అని వాళ్ళు దీన్ని ఉపయోగించుకోకుండా కట్టుదిట్టం చేయాల్సి ఉంటుంది. కనుక ఇప్పటికే దాదాపు 300 నుంచి 700 వరకు రకరకాల విదేశీ నౌకలకు ఆగిపోయినాయి. కనుక వాళ్ళు ఇట్లా చేస్తారు, రేపొద్దున వాళ్ళు ఏ రకంగా వాళ్ళను దాన్ని స్క్రూటింగ్ చేస్తారు, మన ఓడలు వాళ్ళే వేరే ఎట్లా చేస్తారు అనే మాట కూడా వస్తుంది. ఇరాన్ లో కూడా ఇప్పుడు ఇరాన్ కూడా చేయంగా ఏంటంటే 3 దేశాల యుద్ధం 13 దేశాలకు విస్తరించింది. సుమారు 13 దేశాలు యుద్ధంలో పాల్గొంటున్నట్టు లెక్క, పరోక్షంగా ప్రత్యక్షంగా. అక్కడ చూస్తే ఈ 13 దేశాలలో ఇంతకుముందు ఖతార్ కానీ 6 దేశాలు చాలా పెద్ద నష్టపోతున్నాయి చూస్తున్నాం. ఇరాన్ దాడుల వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా పెద్ద ఎత్తున ఆ దేశాలు నష్టపోతున్నాయి. దానికి ప్రతిగా కూడా వాళ్ళు దాడులు చేస్తున్నారు. కొంచెం అనుభవానికి వస్తే తత్వంబోధ పడ్డది అన్నట్టు ఇరాన్ మొదటి నుంచి నేను ఇరాన్ ఏమంటున్నానంటే తప్పడుతూ మీరు 2 దేశాలకు పరిమితమైన అది అమెరికా ఇజ్రాయెల్తో కొట్లాడే బదులు మీరు అనవసరంగా తెలిపారు, మిగతా అన్ని దేశాలు శత్రువులు చేస్తున్నారు, వారికి 11 రోజులు కదా అంటే క్షమాపణ చెప్పింది ఇరాన్. నేను వాళ్ళ తెరువు లేకుంటే అనవసరంగా గల్ఫ్ దేశాలకు తెరువు పోయినా అని చెప్పి మళ్ళీ అదే బుద్ధి మళ్ళీ అట్లా చేస్తుంది కదా అన్నది మళ్ళీ అదే పని చేస్తుంది. ఇప్పుడు అన్ని దేశాల పట్ల తెలుస్తుంది. అసలు ఇరాన్కి ఇంకో దారి లేకపోవడం వల్ల అలా చేస్తుంది అనుకోవచ్చా రామ్మోహన్ గారు? ఇరాన్కి ఇంకో అవకాశం లేదు, ఇంకో అవకాశం లేదు కదా. అంటే కరెక్టే వాడికి ఏంటంటే మొదట్లో క్షమాపణ చెప్పింది, మొదట్లో ఏమో బాగా దురుసుగా పోయింది, మధ్యన ఆ దేశాల మీద తప్పనుకుంది. కానీ ఇప్పుడేమంటుంది అంటే 1 నిమిషం 1 మినిట్ రైట్. పాపిరెడ్డి గారితో మాట్లాడదాం కాసేపు. పాపిరెడ్డి గారు, ఏదైతే రామ్మోహన్ గారు ఏదైతే చెప్పారో దీన్ని ఎలా చూడాలంటారు? ఇరాన్ రామ్మోహన్ గారు కంటిన్యూ చేయండి, చెప్పండి. ఏమంటున్నారంటే ఇప్పుడు దిక్కులేక ఏంటంటే ఇప్పుడు ఇరాన్ ఏమంటుందంటే తప్పనిసరి చేస్తున్నాను అంటుంది. ఎందుకంటే ఇప్పుడు అమెరికా మిత్ర దేశాలను కొట్టకపోతే అమెరికాను ఆపేవాడేవాడు? యుద్ధం అమెరికా ఆగాలంటే దానికి ఒత్తిడి తీసుకొచ్చే దేశాలు కూడా అవసరం. ఇంకా ఒత్తిడి తీసుకొచ్చే చర్యలో భాగంగానే అమెరికా మిత్ర దేశాలను ముఖ్యంగా అక్కడ వాళ్ళ స్థావరాలు పెట్టుకున్న దేశాల మీద కొట్టడం కరెక్ట్ అనుకున్నది కనుకనే ఇవాళ దాని మీద చేస్తున్న నా ఉద్దేశం. అది ఓ రకంగా చెప్పారంటే వ్యూహాత్మకంగా మళ్ళీ నిన్నగాక మొదలు నుంచి మళ్ళీ ఇటు మార్చింది అమెరికా మీద మిగతా 6 ఈ గల్ఫ్ దేశాలు పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొస్తాయి. ఎట్లా ఒత్తిడి తీసుకొస్తాయంటే ఎట్టి పరిస్థితి యుద్ధం ఆపడానికి ఆ దేశాల ఒత్తిడి అవసరమైంది కనుక వీళ్ళకు వ్యూహం మార్చింది అనుకోవచ్చు. మనం మాత్రం మొదటి నుంచి ఒకటే వ్యూహంతో ఉన్నాం. మనం ఏమంటున్నామంటే శాంతి మంత్రం చెప్పిస్తున్నాం. నిన్ననే మనకు రాజ్యసభలో ఇట్లా ఉభయ సభల్లో మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారు ప్రకటించారు. శాంతి మంత్రం చెప్పిస్తున్నాం, ఇద్దరు కూడా మీరు శాంతి కట్టుబడి ఉండండి, అనవసరంగా ఎప్పుడో అసలు యుద్ధం ఆగాల్సిందని చెప్పి యుద్ధం చేసుకోకండి చెప్పి జయశంకర్ గారు ప్రకటించారు.
కొంత స్పష్టత వస్తుంది. భారత విదేశాంగ విధానంలో ఇంకా స్పష్టత వస్తుంది. ఇది కంటిన్యూ అవుతుందని నేను అనుకుంటున్నాను. అయితే రామ్మోహన్ గారు, ఇంకొకటి, ఏదైతే అమెరికా ఉందో అన్ని దేశాల మీద ఆధిపత్య ధోరణి ఇక్కడికైనా ఆగుద్ది అనుకోవచ్చా? ఎందుకంటే భౌగోళికంగా చూసుకున్న ఇరాన్ని సర్వనాశనం చేసేసి తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలనుకుంటే అది అమెరికాకి అంత సులువయ్యే మార్గంగా అయితే ఏం కనబడటం లేదు. దానికి తోడు ఇది ప్రళంగా వెళ్ళడానికి రష్యా ఇప్పుడు ఎప్పుడైతే మీకు ఎంటర్ అయ్యిందో ఇరాన్కి కొండంత ఆత్మబలం కూడా పెరిగే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఈ సమయంలో ఇది ఒకవేళ మళ్ళీ కొన్ని పరిమితులు మీరు అటుంటారా ఇటుంటారా అన్నట్టుగా వెళ్ళిపోతే ఇది మూడో ప్రపంచ యుద్ధానికి ఏమైనా దారితీసే కారణం ఏమైనా కాకపోవచ్చే అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా అసలు? లేదంటే అంత సీన్ ఉండదంటారా? మూడో ప్రపంచ యుద్ధం కాదు, ఎందుకంటే ఇవన్నీ కూడా 3 దేశాలు తోడేలు లాంటివి. మొదటి చెప్తున్నాను, అమెరికా, రష్యా, చైనా. ఎవరి పరిధిలో వారు ప్రపంచాన్ని శాసించే క్రమంలో వారి పరిధిలో వారు శాసిస్తున్నారు. మొదటి చెప్తున్నాను, అమెరికా ఇప్పుడు వెనిజులా మీద దాడి చేస్తారని తెలియదా? మొదలు ఎత్తుకపోదని తెలియదా? రష్యాకు, చైనాకు ఏం చేస్తారంటే తమ దాకా వస్తే మాత్రం స్పందిస్తారు, లేకపోతే ఎక్కడ ఈ ఆధిపత్యం వాళ్ళు కాపాడుకుంటారు. ఇప్పుడు హాంకాంగ్ ఆ దేశాల మీద పెత్తనం చేస్తున్న చైనా తన పరిధిలోకి అమెరికా రాలేదు. ఇవాళ రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది, నన్నంటుకోకు నా తెరువు రాసుకుంటారని రష్యా అంటుంది. ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ 3 దేశాలు ప్రపంచంలో రకంగా చెప్పడం గతంలో 2 ధృవాల ప్రపంచం ఉండే. రష్యా బాగా ఉన్న రోజు రష్యా మనకు అమెరికా మధ్య వైరం ఉండేది. అప్పుడు 2 ప్రపంచం అంతా 2గా చీలిపోయింది. ఇప్పుడు 3గా చీలిపోవట్లేదు, 5-6 రకాలుగా చీలిపోతుంది. కనుక ఈ రకంగా చూసుకుంటే చైనా డైరెక్ట్ ఇప్పటికి మద్దతు చేయలేదు ఇది రష్యాలో. కానీ చైనా ఇప్పటికీ ఇరాన్ కు చాలా ఆయుధ సరఫరా పెంచింది. ఒక రకం దాదాపు 100-150 మన విమానాల ద్వారా ఇప్పటికే కార్గో విమానాల ద్వారా ఈ యుద్ధం మొదలు కాకముందే 28 ఫిబ్రవరి కన్నా ముందే ఇరాన్ లో ఎన్నో ఏర్పాట్లు చేసుకున్నారు. అందుకని ఇప్పుడు ఇరాన్ మొండి ధైర్యంతో, రాజు కంటే మొండివాడు బలవంతుడు అన్నట్టు మొండి ధైర్యంతో ముందుకు పోతుంది. వాళ్ళ అమెరికాలో కూడా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ డబ్బులు కూడా ఇవాళ ఖర్చు అయిపోతున్నాయి. ఇంకొక 4-5 రోజులు హోమ్ల్యాండ్ సెక్యూరిటీ డబ్బులు కూడా అయిపోతాయి అక్కడ. అంటే ఒక రకం చెప్పండి, విమానాశ్రయ నిర్వహణ నుంచి మొదలుకొని దేశంలో ఉన్న శాంతి భద్రతలు కాపాడడానికి కూడా అమెరికా కష్టం వస్తుంది. అంత పెద్ద దేశం అతలాకుతలం అవుతున్నప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చిన్న దేశాలు ఇంకా అంతకంటే పురారి లేకపోతాయి కదా. అయినా సరే ఈ చిన్న దూర ప్రపంచంలో మనం మాత్రం ఇంకా నిలిచే గెలుస్తున్నాం. కొంతవరకు ఇబ్బందులు తప్పలేము. మాకు చెప్పాను కదా, గ్యాస్ రేట్ పెంచడం, అట్లాగే బెంగళూరులో ఇవాళ బంద్ జరుగుతుంది. ఏది కమర్షియల్ గ్యాస్ రేటు 115 రూపాయలు పెంచడం అనే దాంతో. ఇంకోటి ఏంటంటే అడగంగానే ఇవ్వమని చెప్పి ఓ మాట అన్నా. కనుక దానివల్ల కూడా ఇవాళ బెంగళూరులో రామ్మోహన్ గారు, మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లంను చూసి భయపడటం కంటే కూడా ఏదో ఒక ప్రత్యామ్నాయ మార్గాలు ఎత్తుక్కోవటం అనేది తెలివిగల వాళ్ళ యొక్క లక్షణం. మన ప్రధానంగా ప్రత్యామ్నాయ మార్గాల్లో అంటే ఇప్పుడు ఆయిల్ ఇప్పుడు అనేది మనకి ముడి చమురు ఏదైతే ఉందో ఒకప్పుడు దీని యూసేజ్ చాలా తక్కువ ఉండేది. అప్పుడు కూడా జనాభా బాగా ఉన్నారు, బతికారు, మంచిగా ఉన్నారు. ఆ వైపు ఏమైనా భారత్ ఏమైనా దృష్టి సారించే అవకాశం కనబడుతుందంటారు? ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ముడి చమురు ఎక్కువగా ఉపయోగపడేది భారతదేశంలోనే ఎగుమతులు దిగుమతులకు ఎక్కువగా ఉపయోగపడుతుంది అనుకుందాం. లారీలకు కావచ్చు, డీజిల్కి కావచ్చు, వీటికి పాత పద్ధతుల్లో ఏమన్నా ఇది కన్నా ప్రొలాంగ్ అయ్యే విషయం ఉంటే ముందుగానే ఆహార పదార్థాలన్నింటినీ కూడా చేరవేయడానికి పాత పద్ధతులను ఏమైనా యూజ్ చేసే అవకాశం కానీ, గ్యాస్ విషయంలో గోబర్ గ్యాస్ వైపు ఏమన్నా వంటకి సంబంధించి ఏమన్నా ఆ విషయంగా ముందుకు వెళ్ళడానికి కానీ ఏదన్నా సమాలోచన చేసే కేంద్ర ప్రభుత్వం దగ్గర థాట్స్ ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా? మంచి ప్రశ్న లక్ష్మణ్ గారు. నా ఉద్దేశం ఏంటంటే కొత్తగా గోబర్ భోగం కానీ ఒక గది తలుపుడు మూసుకపోతే ఇంకో గది తలుపుడు తెలుసుకుంటే వద్దాను అవసరమైతే కిటికీని బద్దలు కొట్టుకుని బయటకు పోతాం. ఇరాన్ నుంచి హార్మోన్ జలసంధి నుంచి ఆగినంత మాత్రాన మనకు వచ్చిన నష్టం లేదు, కొంచెం ఆలస్యం అవుతుంది చుట్టూ తిరిగి రావడం వల్ల. అమెరికా కూడా ఏమంటుంది, వెనిజులా చమును కొనమంటుంది, తాత్కాలికంగా మీరు అక్కడి నుంచి కొనుక్కుంటే మాకు అభ్యంతరం లేదంటుంది. వాళ్ళు అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు, కానీ వెసులుబాటు ఇచ్చారు కనుక మనకైతే అటువంటి అడ్డంకులు ఉండవు కనుక సమస్య లేదు. కొద్దిగా ఒక 3-4 వారాలు సర్దుకుంటాం మనం. కాకపోతే బఫర్ స్టాక్స్ ఉండడం మనకు శ్రేయామరక్ష. ఇదివరకు చాలా దేశాలు ఏం చేస్తే 10 రోజుల్లో అతలకుతలం అవుతుంది. మనం అట్లా కాదు, 90 days బఫర్ స్టాక్స్ ఓన్లీ డీజిల్, పెట్రోల్, గ్యాస్ వీటి పెట్టుకుంటాం. కానీ గ్యాస్ తక్కున్నాయి. యాక్చువల్ గా మనకి నేచురల్ గ్యాస్ అంత స్టాక్స్ లేవు మనకి, దానివల్ల వస్తుంది ఇబ్బంది అంతా కనుక అందులో తట్టుకుంటాం. ఇక పోతే మన బావులు తెలుసుకోవడం ఇప్పుడంతా కప్పికి బావి తోడుకుంటే కష్టమే, కానీ ఇప్పుడు మెల్లమెల్లగా ప్రపంచం అంతా వేరే మార్గాలు ఉన్నాయి కదా. ఇంకా హార్మోన్ జలసంధి ముసుకుపోయినంత మాత్రాన లేదు. చైనాతో పాటు మనకు కూడా వెసులుబాటు లభిస్తే అతి త్వరలో వచ్చేస్తాయి. మన అన్ని రిలీజ్ అయిన కొన్ని ఓడలు ఒక 1-10 రోజుల్లో మనం మళ్ళీ స్వయం సాధిస్తూ ఉంటాం. రెండోది ఏంటంటే అమెరికా నుంచి, రష్యా నుంచి బంద్ కాలేదు. మనం ఇంకోటి మన వాడకం కోసం ఎక్కువ తెచ్చుకుంటాం. మనం చైనా అట్లా కాదు. చైనా
తాము వాడుకోవడానికి పాటు చాలా శుద్ధి చేసిన చమురును ఎక్కువ మొత్తంలో అమ్మేది చైనానే మనకంటే ఎక్కువ కూడా. మనం బయట దేశాలకు అమ్ముడు తక్కువ, మన వినియోగం 140 కోట్ల మంది ప్రజలు మన వినియోగం ఎక్కువ ఉంటుంది కనుక చైనాకు నష్టం అవుతుంది. అంటే అందుకనే కదా అమెరికా ఆంక్షలు విధించింది ఏంటంటే మనను చైనా, ఎందుకంటే చైనా చాలా దేశాలు సహాయం చేస్తుంది, వాళ్ళు అమ్ముకుంటున్నారు అని చెప్పి రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవద్దని వాళ్ళు ఊరుకోలేదు. మనకు కొంచెం ఆంక్షలు విధిస్తే మనం ఏం చేశామంటే ఉపయోగపడి అమెరికాతో కొన్ని వాణిజ్య ఒప్పందాలు చేస్తున్నాం. ఇది కొంచెం వెంగిపోయినట్టు అనిపించినా కానీ మీరు ఎంతకుముందు చెప్పారు కదా లక్ష్మణ గారు, మనం అందరితో బాగుండాలి. ఎందుకంటే అమెరికాలో కూడా మన 10 ఉన్నారు, మనకు ఎగుమతులు దిగుమతి సుంకాల విషయంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఇవాళ చూసినాం మనం. కనుకనే మనం అన్ని దేశాలతోని గతంలో నెహ్రూ నుంచి ఇప్పటిదాకా విదేశాంగ విధానంలో కానీ అన్ని విషయాల్లో మనం సమన్వయంతోనే పోతున్నాం తప్ప దూకుడు కాబోతున్నాం. ఇరాన్కు మద్దతు చేసినంత మనకు వచ్చేది లేదు, ఇజ్రాయల్ని వ్యతిరేకించినంత మాత్రం మనకు వచ్చేది లేదు. కనుక తోడీలు అనతోడు చాలా మంది అంటుంటారు, కానీ మన దేశం పరిస్థితులు మనం ఉంటున్నాం. ఇప్పటికైతే వచ్చిన దోకా లేదు, కొంత ఇబ్బంది పడతాం. గ్యాస్ రేట్ పెరిగినాయి, 60 రూపాయలు పెరిగినట్టు ఇబ్బంది కదా వంట గ్యాస్ రేట్. అట్లాగే హోటల్లో వీటికి కూడా ప్రైవేట్ గ్యాస్ కూడా మొన్నటిదాకా 15 రోజులకు వాళ్ళు బుకింగ్ చేసే అవకాశం ఉంటే దాన్ని 20 రోజులు పెంచారు, 21 రోజులు పెంచారు. వెంటనే నిన్న నుంచి 25 రోజులకు బుకింగ్ మధ్యన 25 రోజులు పెంచారు. అవి కొన్ని ఇబ్బందులు ఉంటాయి తాత్కాలికంగా. 2-3 ఇంకో మాట కూడా ఇబ్బంది పడుతున్నాం. మొదటి అరటి గేళ్ళు బయటకు పోవాలంటే మరి అన్ని మన గల్ఫ్ మొత్తం అంతా అతలాకుతలం అయింది కనుక మరి ఆయా దేశాలకు పోవడానికి, ముఖ్యంగా ఇరాన్ లో అయితే ఈ సంవత్సరంలో బాస్మతి బియ్యం కానీ, ఈ కోడి గుడ్లు కానీ ఇట్లాంటివన్నీ కూడా చాలా మనకు 3 రంగాల్లో పెద్ద ఎత్తున నష్టమైంది. ఒకటేమో బియ్యము, రెండోదేమో అరటి పండ్లు ఇట్లాంటివి వ్యవసాయ ఉత్పత్తులు, ముఖ్యంగా రొయ్యలు అయితే ఉభయ గోదావరి జిల్లాలో నేను చాలా మంది మిత్రులతో మాట్లాడాను. నేను చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైతే ఒక కిలోకి 40 నుంచి 50 రూపాయలు నష్టపోతున్నారు ఈ యుద్ధం వల్ల. మొన్నటి దాకా సుంకాల యుద్ధం వల్ల నష్టపోయారు, ఇప్పుడు ఈ యుద్ధం వల్ల నష్టపోతున్నారు. అంటే రైతులు లక్షలాది రూపాయలు నష్టపోతారు. ఎందుకంటే రొయ్యల రైతులు ఉభయ గోదావరి జిల్లాలో చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. వాళ్ళకు ఎగుమతులు మన ఆగిపోయినాయి. దాంతో ఉన్న వాటిని ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇక గుడ్లు అయితే జనరల్ గా మన పాపిరెడ్డి గారు తెలుసు, ఎండాకాలంలో చికెన్ కానీ గుడ్లు కానీ కొంచెం తక్కువ అమ్ముడిపోతాయి. ఎందుకంటే జనరల్ గా వేడి చేసుకుని ఒకటి ఉంటుంది అభిప్రాయం, కానీ ప్రజల్లో మార్కెట్ కూడా తక్కువ ఉంటుంది ఇక్కడ. దాంతో ఏమైందంటే మొన్నటిదాకా 7 రూపాయల గుడ్డు ధర 5 రూపాయలు పడిపోయింది, 4.5 రూపాయలు పడిపోయింది పరిసరలో. కనుక మన తెలుగు రాష్ట్రాలు గుడ్ల ఉత్పత్తి కానీ, అట్లాగే ఇప్పుడు నేను చెప్పిన అరటి పండ్లు ఉత్పత్తి కానీ చాలా పెట్టిన పేరు. దాంతో రొయ్యలు కూడా, ఈ 3 మన తెలుగు రాష్ట్రాలు చాలా పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. ఓకే రామ్మోహన్ గారు, సందట్లో సడేమియాలాగా కృత్రిమంగా కొరత సృష్టించాలనుకునే దళారులు మన భారతదేశంలో కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి వారి మీద మరి ఏ రకంగా చర్యలు తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం? ఇట్లాంటి వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ఏమంటారు మీరు? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు గ్యాస్ అనుకోండి, గ్యాస్ కానీ కబరు ప్రభుత్వం గుత్తాధిపత్యంలో ఉన్నది. అది దాన్ని ఎవడో అడ్డగోలు మధ్యవర్తి పెంచడానికి వీల్లేదు. అరటి పండు అంటారా, వీటిని ఏంటంటే పులిపోయేటి కదా, ఎక్కువ రోజులు ఉండవు కదా. దానిలో ఏం చేయాలంటే ఈ మార్కెట్ బంద్ ఇంకో మార్కెట్ కు వేసుకునే ప్రయత్నం చేయాలి. కొంచెం విదేశాంగ మంత్రి కానీ మన వాణిజ్య శాఖ మంత్రులు దీని ప్రయత్నం చేయాలి. అట్లా రొయ్యలు కూడా అంటారు. రొయ్యల మార్కెట్ లో నేను చేతికి అసలు రొయ్య చేతితో తలగకుండా కూడా రొయ్యల చెరువు నుంచి డైరెక్ట్ అమెరికాకి ఎగుమతి అయ్యేదాకా పెద్ద ఎత్తున యాంత్రీకరణ జరిగింది. దానిలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కొంత వెసులుబాటు ఇచ్చింది. నా ఉద్దేశంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత ఇంకా వెసులుబాటు ఇచ్చింది. ఉదాహరణ కరెంటు బిల్లు మాఫీ చేయొచ్చు, అంటే రూపాయల వెసలకి ఇస్తున్నారు. అట్లాగే అమెరికాకి ఎగుమతి కదా, దానిలో ఇబ్బంది ఏం లేదు. గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేస్తే కష్టం, కానీ ఎగుమతి చేయడానికి కొన్ని ఆంక్షలు ఉన్నాయి, కానీ అమెరికా పోయడానికి ఏం ఆంక్షలు లేవు కదా. అట్లా ఎగుమతులు పెంచడం, వీలైనంత వరకు రొయ్యల రైతులకు ఎకరానికి ఇంత చేయడం అట్లా కూడా చేయొచ్చు. నా ఉద్దేశం అంటే ఈ రొయ్యల రైతులకు కూడా ఒక్కోసారి ఏమంటే క్రాప్ హాలిడే ప్రకటిస్తారు. అంటే ఒక 4 పంటలు తీసిన తర్వాత ఒక పంట ఖాళీగా పెట్టి ఆ మట్టి అంతా తోడేయడం ఇట్లాంటివి ఉంటాయి. అట్లాంటప్పుడు అవసరమైన ఏర్పాటు వాణిజ్య శాఖ 15 రోజుల్లోనే రామ్మోహన్ గారు 15 రోజుల్లోనే కొంత ఏం జరుగుతుంది అన్నది మరి అమెరికాకి ఏమైనా జ్ఞానబోధ అయిందంటారా? అంత ఈజీ కాదు ఒక దేశాన్ని ఊరికే లొంగ తీసేసుకోవటం అని. ట్రంప్కి ఏమైనా జ్ఞానోదయం అయింది అనుకోవచ్చా? ట్రంప్ ఏమైనా చర్చల వైపు వెళ్ళే అవకాశం ఏమైనా ఉందంటారా, మేకపోతు గాంభీర్యాన్ని వదిలేసి? ఇప్పుడు ఇద్దరు మొండి వాళ్ళే ఉన్నారు లక్ష్మణ్ గారు. పక్క ఇరాన్ కూడా అంత మొండితనం పోతుంది. ఇజ్రాయల్ ఏమో శత్రుత్వం, అమెరికా ఆగినా మేము ఆగమంటుంది. ఇజ్రాయల్ ఏమంటుంది అంటే అమెరికా ఏమైనా ఆగినా మేము ఆగేది రేపమ్మంటుంది. కనుక ఇజ్రాయెల్ తోని ఇరాన్ తోని ఇజ్రాయెల్ కు అది ఢిల్లీ
ఎలుక వైరమే ముంగీస పాము వైరమే కనుక అది ఆగలుగుతున్నాను. కాకపోతే అమెరికా మీద ఒత్తిడి ఎవరు తీసుకురావాలంటే ఈ గల్ఫ్ దేశాలు ఒత్తిడి తీసుకొస్తే నేను అనుకుంటున్నాను. సామాన్య ప్రజల్లో ఒక్కటి ఉంది సార్, ఒక్కటైతే సామాన్య ప్రజల్లో ఉంది. ఏంటి ఇప్పుడు ఇజ్రాయిల్కి ఇరాన్కి ప్రాబ్లం ఏంటి? పాకిస్తాన్కి ఇండియాకి ఏ రకమైన ప్రాబ్లం ఉందో, ఉగ్రవాద సమస్య ఎలాంటిది ఉందో, ఇజ్రాయిల్ రక్షణాత్మక ధోరణిలో ఉందంటారా? అసలు ఇరాన్ నిజంగానే ఉగ్రమూకల్ని పెంచి పోషిస్తుందా? చాలామందికి తెలవని పరిస్థితి. ఏమి చెప్తారు మీరు? పోషిస్తుంది అది. ఇరాన్ కూడా తక్కువదేం కాదు. ఇప్పుడు ఉగ్రమూకల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నది. రాజు షా పాలనలో ఉన్నప్పుడు అమెరికాకు లొంగి ఉండొచ్చు, కానీ ఈ ఇస్లామిక్ తీవ్రవాదం లేదు కదా. ఇస్లామిక్ తీవ్రవాదాన్ని చాలా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది ఇరాన్. మనలో చూసాం కదా, 30 నుంచి 40,000 మందిని తన సొంత పౌరుల్నే నాశనం చేస్తుంది. చాలా భారతదేశం ఎందుకు కల్పించుకోలేదంటే, మనకు అమెరికా ఒక తీర్మానం పెడితే కూడా మనం దాని వ్యతిరేకంగా, అంటే ఇరాన్ కు అనుకూలంగా అమెరికా వ్యతిరేకంగా మన తీర్మానంలో ఓటు వేశాం కూడా. అంటే వాళ్ళ అంతర్గత విషయాలు వాళ్ళకి అనిపిస్తుంది. కానీ ప్రజల్లో ఏమైందంటే, ఖమేని చనిపోయిన తర్వాత ఇస్లామిక్ తీవ్రవాదం పూర్తిగా, అంటే ఇస్లామిక్ భావజాలం ఇంకా పెరిగి ఖమేనికి మద్దతుగానే ప్రజలు నిలబడుతున్నారు. చూస్తున్నాం కదా, ఖమేని ఎన్నిక కాగానే రోడ్ల మీద వచ్చి మొత్తం అంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే అమెరికా అంటే మాకు శత్రు దేశం అనే పరిస్థితిలో 90 మంది ఏళ్ళు ఉన్నారు. కనుక ఈ రెండింటి మధ్య చూసుకుంటే ఇజ్రాయెల్ పూర్తిగా మొదటి నుంచి ఇజ్రాయెల్కు ఇరాన్ వైరం అయితే వాళ్ళు తీసేది కాదు, వాళ్ళు పోయేది కాదు. కాబట్టి ప్రత్యక్ష యుద్ధంలో అమెరికా దిగింది కనుక ఇజ్రాయెల్ కూడా ఇజ్రాయెల్ భుజాల మీద తుపాకీ పెంచడంగా డైరెక్ట్ ఇజ్రాయెల్ భుజాల మీద కూర్చొని ఇవాళ అమెరికా యుద్ధం నడిపిస్తుంది. అమెరికా కనుక ఆర్థికంగా ఈ 6 రోజులు 10 రోజులు తట్టుకోలేకపోతే ఖచ్చితంగా గల్ఫ్ దేశాల ఒత్తిడిలోకి రాజుకి సిద్ధమవుతారని. కాబట్టి యుద్ధం అయితే ఒక సెప్టెంబర్ దాకా నడుస్తూనే ఒక వీసా ఉన్నది. 2 రోజులు చెప్పండి. రైట్ సార్, నేను మళ్ళీ మాట్లాడతాను. మనం ఒకసారి పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు ఒకటి చెప్పండి, ఎక్కడో ఇరాన్లో ఖమేని అనే ఒక వ్యక్తి చనిపోతే భారతదేశంలో ఉన్న కొంతమంది రోడ్ల మీదకు వచ్చి కొంత శాంతి భద్రతలు విఘాతం కలిగించేటట్టు ప్రవర్తించడాన్ని ఎలా చూడాలంటారు? ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, విపరీతంగా కొన్ని దాడులు కూడా జరుగుతున్న పరిస్థితి. భారతదేశంలో శాంతి భద్రతలను క్షీణింపజేసే శక్తులు ఉన్న వారిని ఏ విధంగా కంట్రోల్ చేయగలుగుతుంది కేంద్ర ప్రభుత్వం? చేయగలదంటారా? ఏం జరగబోతుందంటారు? పాపిరెడ్డి గారు, నా వాయిస్ వినబడుతుందా? రైట్, పాపిరెడ్డి గారు, నేను మళ్ళీ మాట్లాడతాను. మీరు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఒక్కసారి ఇదే క్వశ్చన్ని మనం బండారు రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు చెప్పండి, ఎక్కడైతే ఖమేని ఎక్కడో ఇరాన్లో చనిపోతే మన భారతదేశంలో నివసించే వాళ్ళు సొంత అమ్మ నాన్న చనిపోయినట్టు బయట గుండెలు బాదుకుంటూ రోధిస్తున్న కొంతమందిని వాళ్ళు భారతదేశంలో ఉన్న శాంతి భద్రతలను క్షీణింపజేసేటట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వారిని ఏ రకంగా మరి భారతదేశం చూస్తుంది? కొంతమంది ఇప్పటికీ కూడా భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడి మేము ఇక్కడే ఉంటాం, కానీ మేము మాత్రం మేము ఇరాన్కి సపోర్ట్ చేస్తాం, లేదంటే ఇంకో దేశానికి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తాం అనే వంటి వాళ్ళకి ఏం చెప్తారు? అసలు రానున్న రోజుల్లో భారతదేశం ఆర్థికంగా ఎదగాలంటే ఇలాంటి వారిని వదిలించుకోవాలా? ఫర్ ఎగ్జాంపుల్ రోహింగ్యాలను కూడా వదిలించుకోవాల్సిన పరిస్థితి. నిజంగా రాజకీయాలన్నింటినీ కూడా పక్కన పెట్టి అన్ని రాజకీయ పార్టీలు ఏకమైతే కానీ ఇలాంటి వాటిని రూపుమాపలేమా? ఇది జరిగే పనేనా భారతదేశంలో? ఏకంగా కూడా కష్టం. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చాలా దుర్మార్గంగా మాట్లాడుతుంది. దాని దగ్గర కమ్యూనిస్ట్ కూడా మాట్లాడుతున్నారు. మాట్లాడకపోతే ఎందుకు మాట్లాడేది, మాట్లాడితే ఇట్లే మాట్లాడేది, రకరకాల అంటే మోడీ గారి మీద సూటి పెడుతున్నారు. అదేంటంటే మేము మొదటి నుంచి అంటున్నాం, మన భారతదేశంలో భారతదేశం ప్రమాదం అంటే అందరూ ఒకటి కావాలి. కానీ మీరన్నా ముస్లింలు ఎందుకు ఇక్కడ చేస్తున్నారంటే, ఇప్పుడు భారతదేశంలో షియా ముస్లింల సంఖ్య ఎక్కువ ఆరోగ్యం చెప్పాలి. కనుక షియా ముస్లింలు పాకిస్తాన్లో కానీ భారతదేశంలో కానీ అక్కడ ఇరాన్లో షియా ముస్లింలు కనుక చేస్తున్నారు. నిజంగా మరి ముస్లింలకి దెబ్బ వచ్చిందని వీళ్ళు అనుకుంటే మరి మిగతా 10-12 ముస్లిం దేశాలు ఉన్నాయి కదా, అవన్నీ మరి ఇరాన్కి ఎందుకు మద్దతు చేస్తలేవు? మన సున్నీలు కనుక కాదు కదా. నేనేమంటాను అంటే, ఇక్కడ మన సున్నీలు ఉన్నారు, మన దగ్గర షియాలు ఉన్నారు, ఇద్దరు కూడా. 2 వర్గాలు కూడా ఇవాళ ఏకమే ఐక్యంగా ఉండాలని ఇరాన్కి మద్దతు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనం తొందరపడి ఏం స్టేట్మెంట్ ఇస్తున్నాం, మనం తొందరపడి చేస్తున్నాం. చాలా మంది మోడీ మీద ఒత్తిడి తీసుకొచ్చారు కూడా, ఎటు ఏ పక్క ఆ పక్కన ఉంటావు ఈ పక్కన ఉంటాను. నేను స్పష్టంగా మొదటి నుంచి మోడీని సమర్థిస్తున్నాను. అన్ని విషయాలు యుద్ధ సమయంలో మనకు చెప్పకూడదు కూడా అంటారు. ఇవాళ భారతదేశంలో ఉన్న ముస్లింలకు ఉన్నంత స్వేచ్ఛ పూర్తి ముస్లిం కంట్రీస్ లో కూడా ఎక్కడ లేడం చెప్తున్నాం కదా. ఇప్పుడు ఇరాన్ చంపినది ఎవరు చంపారు? 40,000 మంది కవల్ని చంపిందంటే ఆ ముస్లింలు వాళ్ళందరూ. మరి దాని గురించి మాట్లాడరు వీళ్ళందరూ కూడా. ఇక్కడ ముస్లింలు చేయాల్సిందంటే, ఖమేని మొన్నటి దాకా 40,000 మంది చంపేసింది కదా, మరి చనిపోయిన ఖమేని, మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు వీళ్ళు? అందుకనే సొంత విధానాలు పాటిస్తున్నారు. ఇక్కడ మనకు ఇరాన్ కు మద్దతు చేసే సమస్య లేదు, అటు ఇజ్రాయెల్ దూరం చెప్తున్నాం. మొదటి చెప్తున్నాను, ఇజ్రాయెల్ మనకు అనుకూలమైన దేశం. పాకిస్తాన్ తో గొడవ వచ్చిన ప్రతిసారి ఇజ్రాయెల్ మన వైపు నిలబడ్డాయి. కానీ
తీవ్రవాదం ఎవరైనా వద్దంటారు. కానీ ఇస్లామిక్ తీవ్రవాదం చేసుకుంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇస్లామిక్ దేశాల మీద దాడి చేస్తున్న ఆ దేశాన్ని ఖండించాల్సిన అవసరం ఉన్నది. అయితే భారతదేశంలో ఉంటూ భారతదేశానికి సపోర్ట్ చేయకుండా మాట్లాడే వాళ్ళని, అది ఏ మతస్థులైనా కూడా, వాళ్ళని ఏమంటారు? లేదు చెప్తాను నేను, భారతదేశం ఎటువైపు లేదు. ఏమంటారు అంటే ఇరాన్ వ్యతిరేకిస్తుంటే వ్యతిరేకించకపోతే మనం అడగవచ్చు ముస్లింలు. మనం ఇరాన్ కూడా వ్యతిరేకిస్తలేము. ఇరాన్ కూడా మంచి మిత్ర దేశం మనకి. ఎట్లా అంటే చాబహార్ పోర్టు మనము 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసుకున్నాం. ఇరాన్ మనకి ఎప్పుడు, ఇరాన్ పర్షియా దేశం ఉన్నప్పటి నుంచి కూడా, పర్షియా 1935 లో ఇరాన్ అయింది, అంతకుముందు పర్షియా కదా. ఆ కంట్రీ నుంచి మనకు వారసత్వ సంపద ఉన్నది. మొదటి నుంచి కూడా మనం ఆర్య సంస్కృతి అక్కడి నుంచి వచ్చింది అంటాం. ఇరాన్ కు మనకు వ్యక్తిగతంగా ఏం లేదు. ఇస్లామిక్ తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నాం అంతవరకే మనం. అది ఏ తీవ్రవాదం, ఇస్లామిక్ కావచ్చు లేకపోతే మావోయిస్ట్ తీవ్రవాదం కావచ్చు, అంతే తప్ప ఇరాన్ మనం వ్యతిరేకిస్తలేం కదా. ఇరాన్ వ్యతిరేకిస్తుంటే వీళ్ళు ఎందుకు ఇరాన్ సమర్థిస్తున్నారు అంటే వేరు. అదే ప్రతిపక్షాలు ఇవన్నీ కూడా భారత ప్రభుత్వం విదేశాంగ విధానం ఏందో, అందుకని నిన్నటిదాకా మాట్లాడలేదు. బీజేపీ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ అని అన్నారు కాబట్టి చెప్తున్నాను. కొన్ని పార్టీలు సిపిఐ కావచ్చు ఇవన్నీ కూడా రోడ్ల మీదకి వచ్చి శాంతి భద్రతలు క్షీణించే విధంగా చేస్తున్నాయి కొన్ని. ఏమంటారు మీరు? తప్పే అంటున్నాను. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి తప్పంటున్నాను. కమ్యూనిస్ట్ పార్టీలు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎట్లా ఇరుకు పెడదాం మోడీని, లేకుంటే ఈ ప్రభుత్వం చేసుకుని పెడదాం అని చెప్తున్నారు. ఏం మాట్లాడలేదు అన్నారు కదా. ఇంత లేటా ఇప్పుడు మాట్లాడితే ఇంత లేటా అంటున్నారు. చూస్తుంది కదా. మరి నిన్నటిదాకా మనం సమ్మేళనం పాటిస్తున్నాం. ఎట్లా పడితే వాడు ఇప్పుడు నిజంగా వాడు ఇద్దరు కొట్టుకొచ్చి వస్తే మనం ఎందుకు పని కావాలి అందులో? నేను మొదటి నుంచి చెప్తున్నాను. నువ్వు గతంలో శాంతి మంత్రం చెప్పి శాంతి మన సైన్యాన్ని పంపించి మన శ్రీలంకను జోక్యం చేసుకుంటే ఏమైంది? మన భారత మాజీ ప్రధాని కాంగ్రెస్ పార్టీ కదా. మరి ఆయన కోల్పోయినాం కదా మనం కదా. ఎందుకని ఇప్పుడు కందకి లేని కత్తికి అవసరం లేదు అంటున్నాం. మనం చాలా సమగ్రంగా ఆలోచన చేస్తున్నాం. మనం ఎక్కడ కూడా మన భారత ప్రభుత్వం మోడీ మీరు కంక్లూడ్ చేతిరిగారు సార్. పాపిరెడ్డి గారు రీజాయిన్ అయ్యారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు, ఒక్కటి చెప్పండి, రాజకీయ పార్టీలు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా రాజకీయం చేయడాన్ని చూడడాన్ని ఎలా చూడాలంటారు? కమ్యూనిస్టు పార్టీ లాంటి కొన్ని పార్టీలు ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి శాంతి భద్రతలను క్షీణించే విధంగా చేయడాన్ని, అక్కడెక్కడో చనిపోయిన దానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సమాధానాలు చెప్పాలంటాన్ని ఎలా చూడాలంటారు? అసలు కమ్యూనిస్టు పార్టీలు ఏ రకంగా భారతదేశానికి ఉపయోగపడేటట్టుగా మాట్లాడుతున్నాయి అనుకోవాలా, ఇప్పటికీ రాజకీయం చేయడానికి చూస్తున్నాయి అంటారు? ఏం చెప్తారు మీరు? ఒకటి లక్ష్మీనాథ్ గారు, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు ఎక్కడనో ఇరాన్ లో ఆ కొమేని చచ్చిపోతే భారతదేశంలో ఎందుకు ర్యాలీ చేస్తున్నారు? చాలా సిటీలో ర్యాలీ చేస్తున్నారు. ఇప్పుడు కూడా అక్కడక్కడ జరుగుతున్నాయి. ఒక్క ఇండియా కాదు, ప్రపంచంలో చాలా దేశాలలో కూడా ర్యాలీ జరుగుతున్నాయి. యూరోప్లో జరుగుతున్నాయి, అమెరికాలో కూడా జరుగుతున్నాయి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ప్రపంచంలో పెద్ద సమస్య ఇదే. ఇప్పుడు ఇస్లాము ఏదైతున్నదో, ఇస్లాం చెప్పేది ఏంటంటే అది ఇంటర్నేషనల్ బ్రదర్హుడ్ అంటారు. ఇది పెట్టుకో లక్ష్మణ, ఇంటర్నేషనల్ బ్రదర్హుడ్ అంటే ఇది ఈ ఇంటర్నేషనల్ బ్రదర్హుడ్ నుంచి వెళ్ళే ఇస్లాం అనేది ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ముస్లిమ్స్ అంతా ఒకటే. వాళ్ళకు దేశ బౌండరీస్ తో సంబంధం లేదు. ముస్లిం వచ్చి ప్రొటెక్ట్ చేస్తారు, అడుగుతారు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎందుకు ఇస్లాం మీద ఇంత ప్రాబ్లం అవుతున్నదంటే, మిగతా అన్ని మతాలు కూడా ఒక దేశానికి ఒక సరిహద్దులు ఉంటాయి. ఆ దేశంలో అంతర్గతంగా జరిగే సమస్యలు ఆ దేశానికి సంబంధించి అనుకుంటారు. కానీ ఇస్లాంకి వచ్చే వరకు ఏంటంటే, ఇస్లాము ఏ దేశం సరిహద్దులు గుర్తించదు. ముస్లింస్ ఎక్కడున్నా కూడా ఏ దేశంలో ఉన్నా కూడా వాళ్ళు మాది ఇస్లాం అంతా ఒకటే, ఇంటర్నేషనల్ బ్రదర్హుడ్ అంటే ముస్లిమ్స్ అంతా ఒకటే, ముస్లింస్ ఎక్కడ అన్యాయం జరిగినా మేమందరం కూడా ఒకటైతాం. అదే సమస్య ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఈ సమస్యను బయటకు రావాలంటే ఇక్కడ మోడీ ప్రభుత్వం ఏం చేయలేదు, లేకపోతే కాంగ్రెస్ ఏమన్నా కూడా ఏం జరిగేది ఏం లేదు. కానీ అయితే ఒకటేందంటే, ఇక్కడ ఈ సియా ప్రొటెస్ట్ ఏవైతున్నాయో అవి ఒక పరిధి దాటి రాలేదు. నేను జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలు పెడితే కేరళ వరకు కూడా ర్యాలీ చేసి, మన ఓటు సీట్లు కూడా ర్యాలీ చేశారు. కానీ ఎక్కడ కూడా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లక్ష్మీ గారు మీరు అనుకుంటే రేటు కూడా సైలెంట్ గా ప్రొటెస్ట్ చేసుకుంటా ఉన్నారు. ప్రభుత్వం కూడా అక్కడికే ఊకున్నది అయిపోయింది. అయితే ఒకటేంటంటే, కాంగ్రెస్ అని మిగతా రాజకీయ పార్టీ కానీ ఎప్పుడు రాజకీయం చేస్తూనే ఉంటాయి. మీరు చేస్తలేరు, అది చేస్తలేరు, ఇది చేస్తలేరు, ఇది అమెరికా పర్మిషన్ ఇస్తేనే రష్యన్ ఆయిల్ కొంటారు అంటే ఒక దిక్కు రష్యన్ ఆయిల్ కొనొద్దని ఇవన్నీ కూడా
ఇప్పుడు భారతీయులందరూ కూడా ఇప్పుడు పరిణితి చెందారు, అందరూ కూడా ఎడ్యుకేటెడ్ అయ్యారు, ప్రతి వాళ్ళ దగ్గర కూడా సెల్ ఫోన్లు ఉన్న పరిస్థితి. ఈ రకంగా కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తే ఆ రాజకీయ పార్టీలకే నష్టం చేకూరే అంశం ఇదొక పెద్ద ఆయుధంగా మళ్ళీ ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి పాజిటివ్ వైబ్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా ఇలా ప్రవర్తిస్తే కొన్ని రాజకీయ పార్టీలు? తప్పకుండా. ఎందుకంటే ఇవాళ దేశం ఏది మన ఒక విధమైన సంక్లిష్ట పరిస్థితిలో ఉన్నది. ఇప్పుడు ఎక్కడో ఎస్ సార్ వెహికల్లో ఉన్నట్టున్నారు ఆయన. ఎస్ బండారు రామ్మోహన్ గారు మీరు పాపిరెడ్డి గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, కొనసాగించండి సార్. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ అదే. ఇప్పుడు ఏదైతే కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయం చేయాలని చూస్తున్నాయో ఇదే విధంగా చేస్తే ఇప్పుడు ఆల్రెడీ భారతదేశం అంతా కూడా అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఎవరో రాజకీయ పార్టీ నేతలు ఏది చెప్పారో అది కాదు, చరిత్ర అంటే ఏంటో తెలుసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్న పరిస్థితి. ఇవన్నీ ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలకి వాళ్ళు చేస్తున్న వాటికి వాళ్ళే ప్రాబ్లంలోకి వెళ్ళే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వానికి పాజిటివ్ వైపు వచ్చే అవకాశం ఉందంటారు ఏమన్నా? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు కదా, ఇప్పుడు ఇవాళ ప్రపంచం అంతా కుగ్రామంగా మారిపోయిన తర్వాత సమాచార మార్పిడి కూడా ఈజీగా అవుతుంది. ఏం జరుగుతుంది. ఎందుకని ఇరాన్ మొదటి నుంచి వ్యతిరేకిస్తుంది ఏంటంటే పాకిస్తాన్ లో ఏం జరిగినా వాళ్ళు సమర్థిస్తారు. పాకిస్తాన్ మనం దాడి చేయడం సమర్థిస్తారు, ఇజ్రాయల్ ఎప్పుడు సమర్థిస్తారు. రెండవది జమ్మూ కాశ్మీర్ లో ఏ చిన్న సంఘటన జరిగినా మేమంతా ఒకటని మనకు వ్యతిరేకంగా ఇరాన్ చాలాసార్లు మాట్లాడింది. అయినా సరే మనం అందరితో బాగుంటున్నాం కనుక మనం కూడా సమయం పాటిస్తాం. ఇక్కడ భారతదేశ ప్రతిపక్షాల మంచిది కాదనేది చెప్తాడు మోడీ గారు. ఇది నాట్ ఎయిర్ ఆఫ్ ది వార్స్ అయితే అందరికి చదువుతున్నారు కాబట్టి మన అయితే. కాకపోతే ఏంటంటే మనకు అంత గొప్పగా ఆపేంత శక్తి లేదు మనకు. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికా అవి మన మాట పెద్దగా. ఎందుకంటే అమెరికా ఉన్నది కాబట్టి అమెరికాకు ఉన్న డిజైన్స్, వాళ్ళకున్న లాభాలు, వాళ్ళకున్న ఇది ఆ లెక్కలు అవన్నీ కూడా వేరే దానికి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఒకటేంటంటే ఈ మొత్తం మీద ఏంటంటే నాకు ట్రంప్ చూస్తే ఏమనిపిస్తున్నది అంటే రైట్ వాయిస్ కట్ అవుతుంది సార్. ధన్యవాదాలండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు సార్. మీ వాయిస్ కొంచెం కట్ అవుతుంది, ధన్యవాదాలు. బండారు రామ్మోహన్ గారు క్లోజ్ చేయండి సార్, కంక్లూడ్ చేయండి. క్లియర్ గా ఒకటే చెప్పదలుచుకున్నాను నేను, మన విదేశాంగ విధానం సరిగ్గా ఉన్నది. ఇప్పుడు ఎక్కడా కూడా గొడవ జరిగే పరిస్థితి లేదు. కాకపోతే మనం కూడా నష్టపోతాం. ప్రపంచం అంతా ఇక్కడ ఉన్నప్పుడు మనం కూడా నష్టపోతాం. గ్యాస్ కానీ, లేకపోతే పెట్రోల్ కానీ, మన వ్యవసాయ ఉత్పత్తులు అమ్మడానికి కానీ ఇది కష్టకాలమే. మనం చెప్తే వినేవాళ్ళు లేకపోవచ్చు కానీ మన వాయిస్ ఇవాళ కాకుండా రేపైనా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మన మధ్యవర్తి పెట్టబోయిండ్రు. రేపు పొద్దున ఇరాన్ మరికొంతకాలం సార్ రామ్మోహన్ గారు, మరికొంతకాలం ఇదే విధంగా జరిగిన తర్వాత ఇండియా గాన ఏమన్నా మాట్లాడితే అప్పుడు అమెరికా అయినా వినే పొజిషన్లోకి వెళ్ళొద్దు అంటారు. అప్పుడు ఖచ్చితంగా అమెరికా వరకు రాజుకి వస్తూనే ఉంది. ఇప్పటికే మేము చర్చలో సిద్ధమవుతుంది. కానీ ఆయన మాట్లాడండి ఇప్పుడు పర్సన్ చేంజా రెజ్యూమ్ చేంజా అంటే పర్సన్ చేంజ్ కానీ రెజ్యూమ్ చేంజ్ కావాలని ఏమంటున్నారంటే మద్యపానం మార్చాలి, మొత్తం పనికి రావాలంటున్నారు. సో ఏదైనా కూడా ఒక 2 నెలలు 3 నెలలు సమస్య పోతుంది, కానీ మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశం అయితే ఇది లేదంటారు ఎటువంటి పరిస్థితులు. అది హ్యాపీ మూడో ప్రపంచం దారి రైట్. ఇదైతే మనందరూ కూడా కొంచెం గుండెల మీద చేసుకుని హాయిగా నిద్రపోయే హ్యాపీ న్యూస్ అని అయితే మనం అయితే అనుకోవచ్చు. ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు బండారు రామ్మోహన్ గారు. ధన్యవాదాలండి పాపిరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పశ్చిమాసియా దేశాల్లో ఉన్న యుద్ధ వాతావరణం తొందరగా క్లోజ్ అవ్వాలని చెప్పి మరి అందరూ కూడా కోరుకుందాం, భారతీయులందరూ కూడా. అయితే ఒకటి, భారతదేశంలో ఉంటూ భారతదేశానికి సపోర్ట్గా ఉండి భారతీయులందరూ ఒకటే అనే విధానంగా ఉండాలి. కానీ అంతర్లీనంగా ఉండి ఏదో ఒక దగ్గర రాజకీయం చేయాలనుకునే తత్వం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కూర్చున్న చెట్టు కొమ్మను నరుకున్నట్టే ఉండి ఆఖరికి మీ పార్టీ యొక్క అస్తిత్వాన్ని మీరు కోల్పోతారు. దయచేసి దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాజకీయం చేయడం కాకుండా దేశం ఫస్ట్ అనే విధంగా ఉన్న రాజకీయ పార్టీలు ఉండాలని చెప్పి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ మాటే వాస్తవం అని ప్రజలందరూ కూడా దాన్ని పునరుద్ఘాటిస్తున్నారు. ఇది వాటి స్పెషల్ డిబేట్ చూస్తూనే